అతుడైన తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇదిగో వాక్యం అనే మా ఛానల్ ద్వారా వాక్యం వింటున్న మీ అందరం కూడా తండ్రి దీవించి ఆశ్రయించుగాక. ఆమేన్. మరి యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మనకి ఇస్తున్న ఆయన అమూల్యమైన వాక్యాన్ని మనము విని నేర్చుకుందాము. అట్టి ప్రకారంగా మనం జీవించినట్లయితే తండ్రి మనకి దీర్ఘాయుష్ను, దీర్ఘశాంతమును, ఆరోగ్యమును, మంచి నడవడికను ఆయన మనకి దయచేస్తున్నాడని నమ్ముతాం. హల్లెలూయా. మరి యొక్క ఉదయకాల సమయంలో ప్రతి సంగమా వాక్యాన్ని కానీ మనం గమనించినట్లయితే వాక్యంలోకి వెళ్ళే ముందు ఈ వాక్యాన్ని సంపూర్తిగా వినండి. మీకు ఇష్టమైతే ఆ వాక్యాన్ని పట్టుకొని ప్రార్థించండి. తండ్రి మమ్మల్ని దీవించుగాక. ఆమె మరి యొక్క సమయంలో చేసిన ప్రార్థన ప్రతిఫలంగాను, ఇచ్చిన వాక్యాన్ని ప్రతిఫలంగాను ఆయన మనతో ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ మాటలు మనం నేర్చుకుందాం. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా ఈ ఛానల్ ద్వారా వాక్యం మీ అందరూ కూడా తండ్రి నామను మాత్రమే కనపరచండి, ఆయనకు మాత్రమే లోబడండి. హల్లెలూయా. మరి ఈరోజు వాక్యం చూసుకున్నట్లయితే విశ్వాసము అన్న అంశం మీద తండ్రి మనకి ఇచ్చిన కొన్ని మాటలను మనం నేర్చుకుందాం ఈ ఉదయకాల సమయంలో. వీరి సంగమా మనిషి భూమి మీద సురక్షితంగా జీవించాలంటే, శాంతితో మనశ్శాంతితో జీవించాలంటే, నమ్మకంతో జీవించాలంటే, ధైర్యంగా జీవించాలంటే మానవుడికి కావాల్సింది ఒక్కటే, విశ్వాసం. అదే నమ్మకం. మనిషి మీద మనిషికి, వ్యవస్థ మీద వ్యవస్థకి, ఒక సంఘం మీద సంఘానికి, లేకపోతే నీ మీద నీకు నమ్మకం ఉంటేనే జీవితము ఆనందమయంగా ఉంటుంది. హల్లెలూయా. ఈ యొక్క ఆనందమయ్యాన్ని మనం ఈరోజు మనం దూరపరుచుకుంటున్నామేమో చూసుకుందాం ఒకసారి. ఎందుకంటే నాటి మానవుల్లో చాలామంది నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి వారు ఆరోగ్యాన్ని సంపాదించుకున్నారు, నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి ఆయుష్కాలను సంపాదించుకున్నారు, నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి దీర్ఘశాంతంలో వారు సంపాదించుకున్నారు. హల్లెలూయా. కనుక ఈరోజు మనం కూడా అదే మార్గంలో నడవాలని ఈ వాక్యాన్ని మీ ముందుకు పెడుతున్నాను. దయచేసి ఈ వాక్యాన్ని చివరి వరకు వినండి. వీలైతే విన్న వాక్యాన్ని పట్టుకొని మీరున్న స్థలంలో మీ మనసులో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇది మీకు ఆయుష్కాలంలో ఆరోగ్యంలో దయచేయను గాక, శాంతిని మనశ్శాంతిని కలుగు చేయను గాక, మిమ్మల్ని మీ కుటుంబాలను ఆయన దీవించును గాక. ఎందుకంటే ఇవి మా మాటలు ఏమీ కాదు, మా మాటలు ఏమాత్రం కూడా కాదు. ఇది దైవ వాక్కు కనుక వాటిని విని ఆయనకు మాత్రమే లోబడండి. ఆయన ఏందే విశ్వాసం ఉంచండి, ఆయన మాట మీదే మీరు జీవించండి. అది మీకు మంచి మేలు కలిగించును గాక. ఆమేన్. ఇక వాక్యంలోకి వెళితే, నమ్మకం అని పెట్టుబడి పెట్టి ఆయుష్కాలను సంపాదించుకున్నాడు ఒక వ్యక్తి. ఎవరో వ్యక్తి? యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో హిజ్కియా అనే ఒక వ్యక్తి మనకు తెలుసు. హిజ్కియా అనే వ్యక్తి అతను మరణిస్తాడు అని ప్రవక్త యెషయా గారు వచ్చి చెప్పినప్పుడు అక్కడ గోడ వైపు తిరిగి ఆయన చేసిన పాపాలన్నీ ఒప్పుకొని, నన్ను ఎలాగైనా సరే తండ్రి నన్ను కనికరిస్తాడు, నాకు దీర్ఘాయుష్యం ఇస్తాడు అని నమ్మకంతో ఆయన ఏం చేశాడని చెప్పి సంగమా పశ్చాత్తాపంతో యథార్థమైన హృదయంతో ఆయనకు ప్రార్థన చేశాడు. ఎలాగైనా సరే నన్ను కాచి కాపాడుతాడని. అది నమ్మకం పెట్టుబడి. ప్రార్థన చేసినప్పుడు అక్కడ 4వ వచనం ఉంటుంది. 2 నుంచి 4 వచనాలు చూసుకుంటే 38వ అధ్యాయంలో హిజ్కియా జీవిత చరిత్రలో కొన్ని మాటలు అక్కడ మనం చూసుకున్నట్లయితే అయితే అక్కడ 4-5 సంఘటనలు మనకు కనిపిస్తాయి ఆ వాక్యాల్లో. అక్కడ అంటాడు, ముఖ్యమైనది యథార్థంగా ఆయన ప్రార్థన చేశాడు. యథార్థంగా ప్రార్థన చేసి ఆయన సంపాదించుకున్నది తనకు ఆయుష్కాలం సంపాదించుకున్నాడు. అంటే యథార్థమైన నమ్మకం అనే పెట్టుబడి పెట్టి ఆయన ఏం తీసుకున్నాడంటే ఆయుష్కాలం అనే వస్తువును ఆయన సంపాదించుకున్నాడు. సంగమా ఇలాగా నమ్మకం అనే పెట్టుబడిని పెట్టి వారు ఏం చేశారు? శాంతిని సంపాదించుకున్నారు, మనశ్శాంతిని సంపాదించుకున్నారు ఎంతోమంది.
నమ్మకం అని పెట్టుబడి పెట్టి వారి జీవితాలను సరి చేసుకున్నారు. ఈరోజు ప్రతి సంగమా, నువ్వు ఏ పెట్టుబడి పెడుతున్నావు తండ్రికి? ప్రార్థన చేసేస్తున్నావు, అయిపోయిందా? ప్రార్థన చేసేస్తావు, 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసేస్తావు, అయిపోయిందా? కానీ ఆ ప్రార్థనలో నీకు ఎంత నమ్మకం ఉంది ఒకసారి ఆలోచించుకోండి. ఆ ప్రార్థనలో నీకు ఎంత విశ్వాసం కనిపిస్తుందో ఆలోచించుకోండి. అసలు నీ ప్రార్థన ఎవరి కోసమో మనం ప్రార్థన చేస్తుంటాం, మంచిది, చెయ్యొద్దని గ్రంథం చెప్పలేదు, నేను చెప్పలేదు. ఎవరి కోసం నువ్వు ప్రార్థన చేస్తుంటావు, కానీ నీ ప్రార్థన నీకు కాపుదలుగా ఉంటుందా లేదా అది చూసుకోండి. నీ ప్రార్థన, నీ విశ్వాసం నీకు మేలు కలిగిస్తుందా లేదా ఇది చూసుకోవాలి. అలాంటి సంఘటన ఒక వాక్యం మనం చూసుకొని ముందుకు వెళ్దాం. దయచేసి చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 20 నుంచి 22 వచనాల వరకు చూస్తే అక్కడ ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది, ఒక ఆడ మనిషి అక్కడ కనిపిస్తుంది. ఎవరి స్త్రీ అంటే 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ అక్కడ మనకు కనిపిస్తుంది. అయితే ఆమె ఎవరు? గొప్ప ధనవంతురాలు. ఆనాటి కాలంలో అంటే 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు అండి ఇవి. మెస్సీ గారు మానవ రూపంలో వచ్చి ఆయన సువార్త చేసిన దినాల్లో జరిగే సంఘటనలు ఇవి. ఆ 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న స్త్రీ ఎంతో డబ్బు ఖర్చు పెట్టి నాటు వైద్యాన్ని ఆమె వాడింది. ఇప్పుడే మనకి స్కానింగ్లు, అమెరికా డాక్టర్లు, లండన్ డాక్టర్లు, విదేశాల డాక్టర్లు లేరు, అంతా కూడా నాటు వైద్యమే, నాటు మందే. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఆమె చేసిన కానీ ఆమె రోగం మాత్రము పోలేదు. హల్లెలూయా. 12 సంవత్సరాల నుంచి ఆ స్త్రీ ఇంకా ఆ యొక్క రక్తం పోతూ ఉంటే జీవించిందంటే నిజంగా అది దేవుడి నామానికి మహిమ. ఎందుకు అలా జరిగిందంటే ఇక్కడ చిన్న సంఘటన మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ మనిషి ఏ పని చేస్తారో ఆ పని చేయాలి. అది ఎవరు చేయాలో ఆ భార్య చేయాలి. ఏ మనిషి ఏ మాట చెప్పాలో ఆ మనిషి చెప్పాలి. అది ఎప్పుడు చేయాలో ఆయనే చేయాలి. అందరూ చేస్తే కుదరదు. ఈరోజు మనం చూస్తున్నాం, మన ఆసుపత్రుల్లో అనేకమంది స్త్రీలను ఇలాంటి బాధల్లో వేదనలు ఉన్నామని చూస్తున్నాం. చాలా ప్రమాదకరమైనది ఈ వ్యాధి. స్త్రీలకు మాత్రమే ఇది తెలుసు, పురుషులకు తెలియదు, మగవారికి తెలియదు, ఆడవారికి మాత్రమే తెలుసు. కానీ అలాంటి స్త్రీ 12 సంవత్సరాలుగా ఆమె ఇంకా సజీవురాలుగా ఉందంటే చాలా విచిత్రమైనది. అంటే ఆమె ఆ నాటు మందు వైద్యం మీద ఆధారపడి ఉంది. తనకున్న సమర్థం కూడా పోగొట్టుకుందే, కానీ ఆమె రోగం మాత్రం ఎవరు కుదర్చలేకపోయారు. అది ఎవరు చేయాలి? పరమతండ్రి మాత్రమే చేయాలి కార్యం. ఎవరి ద్వారా? తన కుమారుడైన మెస్సీ గారి ద్వారా, క్రీస్తు ద్వారా ఆ కార్యం అని చేయాలి. హల్లెలూయా. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు సంగమా, మనము ఎలాంటి స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నీ కార్యం చేసేది నీ విశ్వాసం ఒక్కటే. ఆమె బాధపడుతూ ఒక దినాన క్రీస్తు కోసము, క్రీస్తు రాకడ కోసము, అంటే ఆ ప్రాంతానికి క్రీస్తు చేసే అద్భుత క్రియల కోసం విన్నది ఆమె. విని అప్పుడే ఆమె మనసులో దృఢమైన నమ్మకాన్ని ఏర్పాటు చేసుకుంది. హల్లెలూయా. ఎలాంటి నమ్మకం ఏర్పాటు చేసుకుంటే, నేను ఆయన దగ్గరికి వెళితే ఖచ్చితంగా నా రోగం పోతుంది. ఇదండి, నేను ఆయన దగ్గరికి వెళ్ళి నా బాధ చెప్పుకుంటే నాకున్న రోగాన్ని ఆయన తీసేస్తాడు అని ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. మనం ఒక పని చేసేటప్పుడు ఒక నిర్ణయం మనం తీసుకుంటాం. ఎక్కడికైనా ఊరు వెళ్ళాలంటే మనం సిద్ధపాటు కలిగి ఉంటాం. దానికి ఒక సమయాన్ని కేటాయిస్తాం, ఒక నిర్ణయం తీసుకుంటాం, ఒక దినాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాం. అలాగే ఈమె కూడా ఆ మంచి సమయం కోసం ఎదురు చూసింది. ఆ సమయం రానే వచ్చింది. ఆమె ఉన్న ప్రాంతానికి క్రీస్తు వారు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆమె ఏమనుకుందంటే, నేను ఆయన చెంగు ముట్టుకుంటే చాలు,
ఆ చెంగు అంచు ముట్టుకుంటే చాలు నేను స్వస్థపడతాను అన్న విశ్వాసం ఆమెలో దృఢంగా బలంగా ఉంది. ఈరోజు ప్రతి సంగమా ఎంతో కాలంగా నీ కోసం ఎవరైనా ప్రార్థిస్తున్నారు, లేదంటే నీవే ప్రార్థన చేస్తున్నావు. నీలో విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంటే తండ్రి కార్యం చేస్తాడండి ఖచ్చితంగా, ఎవరికైనా సరే. అందుకే అంటున్నాను, విశ్వాసం అనే పెట్టుబడిని పెడితే ఆరోగ్యం అనే సంపద, ఆయుష్కాలం అనే సంపద, ఏదైతే మనం కోరుకుంటున్నామో అది తండ్రి ఖచ్చితంగా విడుదల చేస్తారు. నీ విశ్వాసం ఉన్న పెట్టుబడి సరిగ్గా పెట్టలేకపోతున్నామేమో. ఇక ఈ స్త్రీ ఏం చేసిందంటే, మెస్సీ గారిని ఆమె చూడలేదు, ఆయనతో మాట్లాడలేదు, కనీసం ఆయన ఈమెను కూడా చూడలేదు. కానీ ఆమె మనసులో ఉన్నదేంటి? ఈయనను ముట్టుకుంటే నాకు రోగం పోతుంది చాలు. ఎంత గొప్ప విశ్వాసం అండి, ఎంత గొప్ప నమ్మకం అండి అనుకొని ఆమె ఏం చేసింది? అంతమందిలో కూడా వెళ్ళి, అసలు అలాంటి స్త్రీని ఆ మధ్యకి ఎవరైనా ఆహ్వానిస్తారా? పోనీ అలాంటి స్త్రీతో ఎవరైనా మాట్లాడతారా? కానీ ఆమె విశ్వాసం ఏంటంటే, నేను ఎలాగైనా సరే స్వస్థపరుస్తాను. ఎందుకంటే ఎన్నో కార్యాలు ఆయన చేశాడు, విన్నది ఏమే. ఇన్ని కార్యాలు చేసిన మెస్సీ గారు నాకెందుకు కార్యం చేయడు? విశ్వాసం సంగమా. ఈరోజు అలాంటి విశ్వాసం లేకనే కుటుంబాలు కూలిపోతున్నాయి, మనుషులు కూలిపోతున్నారు, సంఘాలు, సమాజాలు, రాష్ట్రాలు, పల్లెలు, పట్టణాలు, దేశాలు కూడా కూలిపోతున్నాయి విశ్వాసం, నమ్మకం లేకనే. ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదండి. ఈరోజు మాటలైతే చాలా మాటలు చెప్తాం, చాలా అందంగా చెప్తాం, కానీ విశ్వాసం ఏది? నమ్మకం ఏది? నమ్మకం లేదు కనుకనే మనం ఈరోజు ప్రతిఫలం పొందుకోలేకపోతున్నాం. అక్కడ మేం చేసింది ఖచ్చితంగా దేవుని నామాన్ని గణపరుచుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆమె ఏం చేసిందంటే, వెళ్ళి అంతమందిలో కూడా వెళ్ళి ఆయన చెంగును ముట్టుకుందంతే. ఎప్పుడైతే చెంగును ముట్టుకుందో ఆమెలో ఉన్న రోగం అంతా పోయింది. అప్పుడు క్రీస్తు అంటాడు, ఎవరో నన్ను ముట్టుకున్నారు, నాలోంచి ప్రభావం ఆ వాళ్ళకు వెళ్ళింది, వారు స్వస్థపడ్డారు అంటే. అక్కడ పేతురు అంటాడు కదా, అయ్యా ఇంతమంది జనం వచ్చారే, ఇందులో మిమ్మల్ని ఎవరు ముట్టుకున్నారు? మాకేం తెలుస్తుంది నాయన అని అడిగాడు. అప్పుడు ఆ స్త్రీని చూసి ఆయన తెలియదండి, ఆయన తెలియదా? తెలుసు. ఆ స్త్రీని చూసి దగ్గర పిలిచాడు, అమ్మా ఇలా రా. ఆమె భయపడింది సంగమా. కానీ వెంటనే ఆయన అన్నాడు, నేను కాదు కానీ నీ విశ్వాసమే నిన్ను ఈరోజు స్వస్థపడింది కనుక నీవు 12 సంవత్సరాలుగా పడుతున్న బాధ, వేదన, శోధన, కన్నీళ్ళు, సమస్తం కూడా ఇదిగో నీ ఒంటిని విడిచి, నీ శరీరాన్ని విడిచి ఆ బాధ అంతా, రోగం అంతా పోయింది అన్నాడంతే. హల్లెలూయా. గన్నెడు కూడా నీకు ఆ వ్యాధి రాదు అని చెప్పేశాడు. ఆమె సంతోషపడి ఆయన పాదాల మీద పడింది సంగమా. నేను అందుకే అంటున్నాను, నేనే కాదు గ్రంథం చెప్తుంది, నీవు ఒక మనిషిని నమ్మినప్పుడు పూర్తిగా నమ్మండి, సగం నమ్మొద్దు. అవసరమైతే నమ్మకము, అవసరం లేకపోతే పక్కన పెట్టడం, అవసరమైతే మాట్లాడడం, అవసరం లేకపోతే మానేయడం, ఇలాంటివి చేయకండి. ఎందుకంటే విశ్వాసం అనేది పరిపూర్ణంగా ఉండాలంట. హల్లెలూయా. భక్తులైన పౌలు గారు కూడా అదే చెప్తారు. నీ విశ్వాసమైన దట్టిని కట్టుకోమంటాడు అక్కడ. దట్టిని కట్టుకోమంటాడు. దట్టి అంటే మొల కట్టుకున్న ఏంటండి, కండువ. అది ఎందుకు కట్టుకోమంటాడంటే, నీవు పరిగెట్టేటప్పుడు అది నీకు బలాన్ని ఇస్తుంది కనుక నీ విశ్వాసం దట్టిని కట్టుకో నీవు అని పౌలు గారు చెప్పిన మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్లీజ్ సంగమా. ఆ రోజు ఆమె ఎంత సంతోషించిందో ఆ రోజు, మరి ఈరోజు ఆమె ఉందా? లేదే. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఈరోజు మనకి చూచాయిగా వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ప్లీజ్ సంగమా.
ఎందుకు తెలుస్తున్నాడంటే నాటి మనుషుల్లో అంత విశ్వాసం. మరి ఈరోజు ఆమె ఎక్కడికైనా ఆలయానికి వెళ్ళిందా? పోనీ ఆమె కోసం ఎవరైనా ప్రార్థన చేశారా? ఆమెకి ఎవరైనా వాక్యం బోధించారా? కానీ ఆమెకి ధర్మశాస్త్రం కోసం ఎవరైనా చెప్పారా? ఏమీ లేదు. ఆమె హల్లెలూయా, ఆమె మనసులో అనుకున్నదంతే, నేను వెళ్తే ఖచ్చితంగా బాగుపడతాను. హల్లెలూయా, నేను వెళ్తే ఖచ్చితంగా బాగుపడతాను. ఈరోజు ఆ విశ్వాసం లేకనే పొడిగా ఉంటున్నాం కనుకనే మనకు కార్యాలు కూడా అంతంత మాత్రమే జరుగుతున్నాయి. జాగ్రత్త. నీ విశ్వాసాన్ని కాపాడిందని చెప్పాడు మెస్సీ గారు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఆమెలో అమితమైన సంతోషం కలిగింది సంగమ్మ. మరి ఈరోజు నీతో చెప్పగలుగుతున్నారా, నా కుమారుడా, నీకున్న బలహీనత, నీకున్న ఆర్థిక స్థితి, నీకున్న పరిస్థితి పోయిందే అని చెప్పగలుగుతున్నారా? ఎందుకంటే మనం ఆ నిమిషానికే నమ్మకంగా ఉంటాము, ఆ నిమిషానికే అపనమ్మకంగా ఉంటాము. అప్పటికే తండ్రి యొక్క వాక్యాన్ని ప్రేమిస్తాము, అప్పటికే విడిచిపెట్టేస్తుంటాము. అప్పటికే తండ్రితో సహాయం చేస్తాము, అప్పటికే దూరం అయిపోతుంటాము. ఇది విశ్వాసం కాదు సంగమ్మ. అవసరాలను బట్టి ఆయన మనం వాడుకోవడం. కానీ ఈ స్త్రీ అలా చేయలేదే అక్కడ. ఆమె కాదండి, ఆయన చేసిన కాలంలో 3.5 సంవత్సరాల్లో ఆయన చేసిన అద్భుత కార్యాలు చూసిన వారందరూ, పొందుకున్న వారందరూ కూడా ఇదే మాట చెప్పారు. ప్రభు కూడా వాళ్ళకి అదే మాట చెప్పారు. ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇంటి పెంకులన్నీ తీసేసి అక్కడంతా రంధ్రం చేసి ఆయన కూర్చున్న దగ్గరికి మంచం మీద వేసి మంచానికి తాళ్ళు కట్టి కింద దింపారు. ఆయన జాగ్రత్తగా ఆయన పాదాల దగ్గర వచ్చినట్లుగా కింద దింపి ఆ రోగిని ఏం చేశారు, ఆయనకు చూపించినప్పుడు వారి కోసం ప్రార్థన చేశాడా క్రీస్తు? చేయలేదే. ఒకటే మాట అన్నాడు, నా మీద నమ్మకం ఉంచి తీసుకొచ్చారు కదా మీరు, మీ యొక్క నమ్మకమే ఈ రోగిని పరుస్తుంది అన్నాడు. అంతే. వెంటనే వాళ్ళు లేచి కూర్చున్నారండి. ఇప్పుడు సంగమా, అదండి విశ్వాసం. అలాంటి విశ్వాసం ఈ రోజుల్లో ఎవరికుందండి? నీ మీద నీకే నమ్మకం లేదు. చాలాసార్లు మనం చెప్తుంటాం, నా బ్రతికంటే నాకే తెలియదు. మనం చెప్పుకున్న మాటలే కదా ఇవి. నా మీద నాకే నమ్మకం లేదండి అని చెప్పుకున్న మాటలే కదా. నీ మీద నీకే నమ్మకం లేనప్పుడు నీవు ఇతరులని ఎలా నమ్ముతావు? నిన్ను పెంచిపోస్తున్న పర్వతాన్ని ఎలా నమ్ముతావు? నీ నమ్మకం అక్కడ ఏం పని చేస్తుంది సంగమా? ఇలాగ ఎన్నో కార్యాలు చేశాడు మెస్సీ గారు. ఆయన చేసిన 3.5 సంవత్సరాల సువార్తలో ఒకటే మాట చెప్పాడు, నీ విశ్వాసమే, నీ నమ్మకమే నేను కాదు చేసేది, నీ నమ్మకమే నా తండ్రి నీకు స్వస్థత కలుగు చేస్తున్నాను నా ద్వారా అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, నేనంటాను, కొన్ని మార్లు మనకి విసుగుదల రావచ్చు. కొన్ని మార్లు మనం ఏదో పోగొట్టుకున్న వారు ఉండొచ్చు. కొన్ని చోట్ల మనకి ప్రతిఫలం రాకపోవచ్చు, నిరాశ కలిగించవచ్చు. కానీ ఏదో ఒక్క రోజు తండ్రి మనకి ఏం చేస్తాడు, మనకు విశ్వాసిస్తే ఆ కార్యం చేస్తాడండి. ఈరోజు మనం మధ్య తరగతి కుటుంబంలో ఉన్నవారు ఉన్నారు, ఆర్థిక స్థితిలో ఉన్నవారు ఉన్నారు, బలహీన పడిపోయిన వారు ఉన్నారు. మనిషిని ఏదైతే కురింగిస్తుందో ఆ స్థితిలో మనం ఉన్నాం, నిజమే. కానీ వాటిలోంచి తండ్రి మనం రక్షించాలని ఒక చిన్న నమ్మకం ఉంటే చాలు. కానీ ఇప్పుడున్న తరంలో ఆ నమ్మకం కూడా ఉంచుకోలేకపోతాం మనం. ఎందుకంటే మన కళ్ళారా చూస్తున్న దృశ్యాలు అవి, మన చెవులారా వింటున్న మాటలు అవి మన హృదయాన్ని ఏం చేస్తుంటే కలుషితం చేసేస్తున్నాయి ప్రతి సంగమా. నీకున్న విశ్వాసాన్ని విశ్వాసఘాతకులు వచ్చి నీలో ఉన్న విశ్వాసాన్ని తొలగించేస్తున్నారు బయటికి. ఎవరంటే వీళ్ళు ముఖ్యంగా గృహస్థులే, బయట వారు కాదు. నువ్వు ఒక మనిషి మీద నమ్మకం పెట్టుకున్నావు, ఆ మనిషి నీకేం చేస్తుందంటే మోసం చేస్తుంది. ఆ మనిషిలో నీకు మోసం చేస్తున్నాడు. అప్పుడు నీ మనసు ఏమవుతుంది, విరిగిపోద్ది. వారి మీద కాదు
అన్ని విషయాలు కూడా మన మనసు విరగొట్టేసుకుంటాం. కానీ బైబిల్ ఏం బోధిస్తుందంటే, నీవు కడ వరకు సహనంతో ఉండగలిగితే నీకు నేను మేలు చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఈ మొక్కతే కాదండి, ఈ మొక్కతే కాదు, విశ్వాసంలో పెట్టుబడి పెట్టి ఆయనకు ఎవరైతే లోబడతారో ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఇలాంటి ఆశీర్వాదాలే ఇస్తుంటాడు, ఇలాంటి దీవెనలే మనకి కుమరిస్తుంటాడు. కావున మనం ఆయనకు లోబడిన వారుగా మనం ఉండగలిగితే సంగమా సమస్తం కూడా తండ్రి మనందరి పట్ల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. సిద్ధంగా ఉన్నాడు ఆయన. సిద్ధపడి ఉందాం మనం. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి, భార్యకు భర్త, భర్తకు భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్క అందరూ ఉన్నారు. కానీ నిన్ను ఆదరించేవారు ఎవరు? నీకు ఆపద కలిగినప్పుడు నీకు మేలు చేసేవారు ఎవరు అని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అయితే తండ్రి తనంతగా తాను చెయ్యిస్తాడు. ఆనాడు ఆ స్త్రీ అయితే మెస్సీ గారు ఆ ప్రాంతానికి వెళ్ళాడు కనుక ఆమె వచ్చి ఆయన ముట్టుకొని స్వస్థత పొందింది. ఈరోజు మనం దేన్ని ముట్టుకోవాలి? వాక్యాన్ని ముట్టుకోవాలి. అది ఎవరి ద్వారా? బోధించేవారి ద్వారా. కనుక ప్రతి సంగమా నీ విశ్వాసం ఒక్కటే నీకు కడ వరకు నడిపిస్తుంది. ఎవరు కూడా నీతో ఉండరు. అది లేమిలో కావచ్చు, కలిమిలో కావచ్చు. అంటే నువ్వు ఉన్నప్పుడు నీకు అన్నీ కలిగినప్పుడు కావచ్చు, కలగలేనప్పుడు కూడా కావచ్చు. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయాలి? ఆయనకు లోబడి ఉంటే, విశ్వాసం కలిగి నమ్మకంతో జీవించగలిగితే, ఆ నమ్మకాన్ని పెట్టుబడి నేనేం చేస్తుందంటే అభివృద్ధి పరుస్తుంటుంది. హల్లెలూయా. వాటి కోసం మనం ఎదురు చూడాలి. ఆ నమ్మకాన్ని మనం ఆయన దగ్గర పెట్టి మనం మంచి ఈవులు పొందుకోవాలని ఆశిస్తూ మరి నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. కావున ప్రతి సంగమా ఆనాడు ఆమె కాదు, 18 సంవత్సరాలుగా నడుము వంగుకొని స్త్రీయే కాదు, అలాగే పక్షవాతంతో పడిపోయిన దాసుడే కాదు, దెయ్యాలు పట్టిన వాడే కాదు, చాందిని అనే వ్యాధి వచ్చిన వారే కాదు, రకరకాలైన వ్యాధులు వచ్చేవారందరూ కూడా ఆయన దగ్గరికి విశ్వాసంతో వచ్చారు. ఆఖరికి కుష్టి వ్యాధులు కూడా ఆయన యొక్క రక్తాన్ని ముట్టుకొని స్వస్థపడ్డాడు. సంగమా ఎందుకు మేము అట్లా మనం చెప్పుకుంటున్నామంటే ఆయనలో ఏముంది? కార్య సాధన ఉంది ఆయనలో. హల్లెలూయా. కార్యాన్ని సిద్ధింపజేసే గుణం ఉంది ఆయన మాటలో. ఆయన మాట ఒక్కటి చాలు, చనిపోయిన వారిని కూడా లేపే శక్తి ఆయనకు ఉంది. సంగమా ఇవన్నీ ఆనాడు ఎందుకు చేశాడంటే రాబోతున్న దినాల్లో ఇంకా మానవ జాతి అభివృద్ధి పొందుతుంది కనుక ఇప్పుడు నేను చేసే ఈ క్రియలు అప్పుడు వారు తలంచుకొని, అంటే ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం చేసిన ఆ క్రియలు, ఆ పనులు ఇప్పుడు మనం తలంచుకొని తండ్రి మీద విశ్వాసంతో జీవిస్తామని అని చెప్పింది చేసిన క్రియలు అందుకే ఆయన చేశాడు. కానీ ఈరోజు మనకి ఎంత విశ్వాసంతో కొలతలో కొలుచుకుంటే మనకు తెలిసిపోతుంది. నీ విశ్వాసాన్ని కొలత కొలుచుకుంటే మనకు తెలిసిపోతుంది. కానీ ఈ రోజుల్లో విశ్వాసం ఎవరికి లేదండి, నమ్మకం ఎవరికి లేదు. నమ్మకత్వం జీవితాన్ని మనం గడుపుతున్న సంగమా ఇది మనం అందరం కూడా ఒప్పుకోవాలి. నిజంగా నీలో విశ్వాసం ఉంటే నీ కుటుంబంలో కలిగే సోదరులు, వేదనలు, రోదనలు, బాధలు ఎందుకు ఎలాగ ఉంటాయి? ఒకసారి ఆలోచిద్దాం. కానీ ఆయన అంటాడు, నా మీద నమ్మకం ఉంచేవాడిని నేను అన్నాడు కూడా విడవని ఎడబాయిని అన్నాడు. ప్రార్థించుకుందాం. కరుణామయుడ, కృపమయుడ, నీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమని దిగొచ్చి అందరితో మాట్లాడేందుకు స్తోత్రం. నిజమైన ప్రభా, విశ్వాసం అనే పెట్టుబడి నీకు పెట్టినప్పుడు తండ్రి మాకు ఆరోగ్యము, ఆయుష్కాలము, సంపద, సంతోషం అనే తండ్రి ఈవులు మాకు దయచేస్తామని నమ్ముతున్నాము. తండ్రి వాక్యతో మాట్లాడేందుకు స్తోత్రం. ఆనాడు నా ప్రభా ఆ బిడ్డలు చేసిన గొప్ప కార్యాలు ఈరోజు మాకు కూడా చేయడానికి సిద్ధపడి ఉన్నా. కానీ అయ్యా మాలో తండ్రి కొన్ని సమయాల్లో అల్ప విశ్వాసం చోటు చేస్తుంది కనుకని తండ్రి ఈ అల్ప విశ్వాసాన్ని తండ్రి పాతి పెడుతుంది కనుక అయ్యా తండ్రి మేము విజయాన్ని పొందుకోలేకపోతున్నాం. అలా కాకుండా నా తండ్రి చీకటి శక్తుల నుంచి మాకు దూరపరచండి, బలహీనతల నుంచి మాకు దూరపరచండి. నీ శక్తిని బలం, ఆరోగ్యం ఇచ్చి తండ్రి చేసాయా మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకొని ఎంతమంది అయితే నాయన విశ్వాసం దగ్గర ప్రార్థిస్తున్నారు వారందరికీ కూడా ప్రతి సమస్యని పరిష్కరించి నీ నామాన్ని కనపరుచుకుంటామని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు రాముడి ప్రార్థన
అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికి వందనాలు. తండ్రి మమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.